ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని ఆరాధన చేస్తాను. ఓ ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసా కృపా దేవా దయా నీకు వందనాలు అయ్యా. ఎంతో కాచిక పని నీకు వందనాలు కోసేపు నీ ఘనమైన నామాన్ని ఆదేశమని మా అందరితో రక్షించమని అయ్యా. తండ్రి వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఏదైతే మాట్లాడుకోవచ్చునో అలా మాట్లాడమని నజరుడు నేస్తాం ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. సాంగ్స్ ఆఫ్ లైఫ్ పాటల పుస్తకం నుంచి 44వ పాట నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతోను సత్యముతోను తనివి తీర నిన్ను స్తుతించెదా. ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతోను సత్యముతోను తనివి తీర నిన్ను స్తుతించెదా. తనివి తీర నిన్ను స్తుతించెదా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడ మహాగండ యేసయ్యకు వందనాలు తండ్రి. తండ్రి ఇంతవరకు ఈ జూలై మాసంలో తండ్రి మమ్మల్ని తండ్రి నీ బిడ్డలుగా నీ సాక్షి బిడ్డలుగా మమ్మల్ని తండ్రి ముద్రించి నడిపించడానికి వందనాలు చేస్తున్నాము తండ్రి. తండ్రి ఇంతవరకు తండ్రి నిన్ను ఆరాధించే బిడ్డగా మమ్మల్ని స్థాపించడానికి వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ కొద్దిసేపు అందులో సమయంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ స్వరాన్ని నేరుగా మాకు వినిపింపజేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నీ మాటను మేము గ్రహించినట్లు, నీ స్వరాన్ని తండ్రి మేము అంగీకరించినట్లు మా చెవులను తండ్రి మా కన్నులను మేము తెరవమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 15వ వచనం మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ప్రేమ సోదరి సోదరుడ. అతడు నాకు మొరపెట్టుచుండగా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు ఉత్తరం వస్తలేదు, అంటే నీ ప్రార్థన జవాబు వస్తలేదు. నువ్వేం చేయాలంటే దేవునికి నువ్వు ఆయనకి నిత్యము మొరపెట్టాలి. ఈరోజు నువ్వు ఆయనకి మొరపెట్టకుండా ఆయన నీకు ఏది దయచేయలేడు ప్రేమ దేవుడు సోదరుడా. నువ్వు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అని ఆశపడుతుండొచ్చు, నాకు ఇది ఉంటే బాగుండని ఆశపడుతుండొచ్చు, ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదని ఆశపడుతుండొచ్చు. కానీ రోజు నువ్వు దేవునికి మొరపెడితే నీ ప్రార్థనకి జవాబు రాబోతుంది ప్రేమ దేవుని సోదరుడా. ఈరోజు నువ్వు మొరపెడితే నీ ప్రార్థనకి నువ్వు త్వరగా జవాబులు చూడగలుగుతావు. దేవుడు మాట్లాడుతున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉందను. హల్లెలూయా. ఈరోజు నీకు ఇబ్బందులు కలుగుతున్నాయా? ఈరోజు నువ్వు ఇంతకాలం ప్రార్థన చేసావు, ఒకటేసారి సాతాను నీకు ఇబ్బందులు కలగజేయనే నువ్వు పడిపోయి ఆయన ప్రార్థన చేయకుండా ఉంటే ఈరోజు నీ శ్రమల నుంచి నువ్వు లేవలేకపోవచ్చు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు శ్రమలలో ఉన్నావా? నిన్ను అనారోగ్యం పీడిస్తుందా? నిన్ను అప్పుడు పీడిస్తున్నాయా? నీకు జాబ్ లేని తరం పీడిస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ శ్రమలలో నువ్వు మొరపెడితే నీ ప్రార్థన జవాబు ఇచ్చి నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనకు మొరపెడితే నీ ప్రార్థనకి ఆయన జవాబు కలగజేయబోతున్నాడు. ఈరోజు నువ్వు ఆయన మొరపెడితేనే నీ శ్రమల నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఎంత గొప్ప సాతాను శక్తి అయినా ఈరోజు నువ్వు మొరపెడితే నీ ప్రార్థన దాన్ని జయించబోతుంది. దేవుని వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన ప్రార్థన ఇద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము మోర్త్రం ఆగడేశ్వరికి వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ఒక నాటి నుంచి ఫలించండి తండ్రి. ఎంతో మందికి ఈ వాక్యం తండ్రి ఆత్మగా మార్చుకుంటున్న ఇక్కడ ప్రార్థిస్తాం తండ్రి. తండ్రి ఈ వాక్యం తండ్రి మా జీవితాన్ని మార్చి వాక్యం స్థిరపరచుకుని ప్రార్థిస్తూ తండ్రి ఇప్పుడు చూస్తుంది ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి అనారోగ్య శ్వాసంతో బాధపడుతుందండి వారి తండ్రి ఆరోగ్యం కలిగిన ప్రార్థిస్తుంది. ఎవరైతే తండ్రి అప్పుల శ్వాసంతో బాధపడుతుంది వారి తండ్రి సమృద్ధి కలిగిన ప్రార్థిస్తుంది. ఎవరికైతే తండ్రి జాబ్స్ లేవో తండ్రి మీరు తండ్రి తండ్రి వారికి తండ్రి జాబ్ ని కలిసి ప్రార్థిస్తాం తండ్రి. ఎవరికి తండ్రి ఇబ్బందుల గురించి తండ్రి వెళ్తున్నాడు తండ్రి, వారి తండ్రి మనిషి నెమ్మది లేక బాధపడుతుందో తండ్రి, శాంతి లేక తండ్రి వేదన చెందుతున్నారు తండ్రి, ఎవరైతే తండ్రి వారి తండ్రి నీ పరిశుద్ధాత్మ తండ్రి కుమ్మరింపబడును కాక తండ్రి, నీ పరిశుద్ధాత్మ వారి జీవితాన్ని
మార్చుండకని ప్రార్థిస్తూ తండ్రి ఎవరు తండ్రి నీకు ప్రార్థిస్తున్నారు, నీకు మొరపెడుతున్నారు, వారి శ్రమల నుంచి ఈరోజు వారిని విడిపించి వారిని గొప్ప శ్రమని ప్రార్థిస్తూ తండ్రి ఈ వాక్యము మా అందరి జీవితంలో తండ్రి మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.